అండ్ ఇంకోటి ఏంటంటే చూడ్డానికి ఇంత నీట్గా ఉన్నారు, క్యూట్గా ఉన్నారు అండ్ వైరల్ అవుతున్నారు, సినిమా అవకాశాలు ఏం రాలేదా? వచ్చాయి కానీ స్టోరీస్ నచ్చదు, అంటే స్టోరీ నాకు సెట్ అవుతుంది అనిపించలేదు. అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీ మీకు సెట్ అవుతుంది అనుకుంటున్నారు? మోస్ట్లీ లవ్ అంటే లైక్ ఫ్యామిలీ కమ్ ఎంటర్టైన్మెంట్ స్టోరీస్. ఇప్పుడు సాయి పల్లవి గారు ఎలా చేస్తూ ఉంటారు, ఒక మంచి ప్యాటర్న్లో ఒక సిస్టంలో వెళ్తారు కదా, నాకు ఆ టైప్ కంటెంట్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పటి వరకు ఎన్ని స్టోరీస్ వచ్చి ఉంటాయి? మోస్ట్లీ ఒక 10 to 20 ప్రాజెక్ట్స్ అయితే రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ స్టోరీ అంతా బాగుంటుంది కానీ కొన్ని ఇంటిమేట్ సీన్స్ వల్ల నేను లేదండి నేను చేయలేను అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. అండ్ బేసిక్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారని చెప్తారా? సో మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారా వచ్చిన తర్వాత? కానీ స్టార్టింగ్లో అయితే కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే మన సైడ్ ఒక ప్యాషన్, మనకు ఒక స్టేటస్ వచ్చిందో ఆటోమేటిక్గా ఎవరు మన జోలికి రారు అని అర్థమైపోయింది అక్క. స్టార్టింగ్లో ఏమైందంటే ఒక షూట్ అని చెప్పి లొకేషన్కి పిలిపించారు. సగం జర్నీ అయిపోయాక ఫోన్ చేసి ఫ్యామిలీ స్టే లేదు, నేను మ్యాక్సిమం ఫ్యామిలీ అకామిడేషన్ ఉంటేనే షూట్స్కి వెళ్తా. అలా కొన్ని ప్రాజెక్ట్స్ వదులుకున్నా కూడా, అంటే లైక్ ఇప్పుడు గర్ల్స్ డాన్సర్స్ ఉంటే వాళ్ళతో నేను లాడ్జ్లో స్టే చేయగలుగుతా, సింగిల్ ఉన్నప్పుడు మనకు అంత సెక్యూరిటీ ఉంటుందని గ్యారంటీ లేదు కదా. సో ఫ్యామిలీ స్టే ఉంటే వస్తా అన్న వాళ్ళు ఏం చేశారు, కాల్ ఫ్యామిలీ స్టే లేదు, మాది ఇల్లు ఉంది, 2 rooms ఉంటాయి, మీరు ఒక రూమ్లో ఉండండి, మేము బాయ్స్ ఒక రూమ్లో ఉంటాం అన్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలీదు, మనం అలా స్టే చేయడం కరెక్ట్ కాదనిపించింది నాకు. స్టార్టింగ్లో కొంచెం ఫియర్ ఎక్కువ ఉంటుండే. వేరే ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, అంటే అక్కడ షూట్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి అన్న ఇలా అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు, భయం వేస్తుంది అని చెప్పి బస్లో ఏడ్చేసాను. అంటే మాస్క్ పెట్టుకొని ఇంకా ఏడుస్తుంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ హౌస్కి నన్ను పంపించి వాళ్ళే మా చుట్టాలు అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేశా. ఇప్పుడు వాళ్ళకి తెలిసినా నాకేం ప్రాబ్లం లేదు. డ్రామా క్రియేట్ చేశాక ఇప్పటికీ నేను స్టిల్ వాళ్ళని బాబాయ్ పిన్ని అనే పిలుస్తా. సింగిల్గా అయితే వెళ్ళరు షూట్కి, ఫ్యామిలీ ఎవరెవరు వస్తుంటారు? ఇంట్లో వాళ్ళు రారు, బట్ నాతో మమ్మీ ఒక అసిస్టెంట్ని పెట్టేశారు, తమ్ముడు సిద్ధు అని. టు బీ ఫ్రాంక్ నేను అతను ఎప్పుడు అసిస్టెంట్లా చూడను, ఒక సొంత తమ్ముళ్ళలాగే చూసుకుంటా. నన్ను ఇంకా బాగా చూసుకుంటాడు, అంటే ఈ సమ్మర్ కానివ్వండి వింటర్లో కానివ్వండి డీహైడ్రేట్ అవ్వకుండా నాకు వాటర్ తెచ్చిస్తూ ఉంటాడు, అంబ్రెల్లా పెడతాడు. లేట్ నైట్ అయినా నేను తినేదాకా తమ్ముడు తినడు, అంటే ఆ రెస్పెక్ట్. చాలా మంచి అసిస్టెంట్ అయితే ఉన్నాడు నాకు.